హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిస్నరీ. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో ఎలిమినేషన్ పూర్తి అయ్యింది. ఈ వారం ఎలిమినేషన్లో భాగంగా మాధురి ఎలిమినేట్ అయ్యి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకైతే వచ్చేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన ప్రతి కంటెస్టెంట్ కూడా బిగ్ బాస్ బజ్లో పాల్గొని హౌస్లో ఉన్నప్పుడు తనకు జరిగిన అవమానాలు, అలాగే తాను అనుభవించినటువంటి మంచి ఎంజాయ్మెంట్ మూమెంట్స్ని, అలాగే హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క స్వభావాలని వ్యక్తపరిచి ఆ తర్వాత హౌస్ నుంచి పూర్తిగా వైదొలుగుతారు. ఇక ఇదే ఆనవాయితీని కొనసాగిస్తూ దివ్యల మాధురి అలియాస్ దువ్వాడ మాధురి బిగ్ బాస్ బజ్లో పాల్గొనడం జరిగింది. ఇక బిగ్ బాస్ బజ్లో శివాజీ తనదైన ప్రశ్నలని అడుగుతూ దివ్యల మాధురితో సమాధానాన్ని అయితే చాలా బాగా రాబట్టాడు అనే చెప్పవచ్చు. ఇక అసలు విషయానికి వస్తే శివాజీ ముందుగా మాధురిని మీరు ఎలిమినేట్ అవుతారు అని అనుకున్నారా అని అడగగానే ఎస్, నేను ఆల్రెడీ ముందే ఫిక్స్ అయ్యే లోపలికి వెళ్ళాను. ఎప్పుడైనా కూడా ఏ క్షణమైనా కూడా ఎలిమినేట్ అవ్వచ్చు అని నాకు ముందే తెలుసు. అంత ఎలా కాన్ఫిడెంట్ మేడం మీకు? మీరెందుకు ఎలిమినేట్ అవుతారు అనుకున్నారు? బాగా గేమ్ ఆడుతున్నారు కదా అంటే, నేను గేమ్ ఆడితే సరిపోదు, నాకు బయట ఉన్న నెగిటివిటీ ఏంటో బాగా తెలుసు. అయినా కూడా నేను లోపలికి వెళ్ళాను, డేర్ చేశాను అంతే. లోపల ఎలా ఉందో చూడాలనుకున్నాను, ఎంజాయ్ చేశాను. ఉన్నన్ని రోజులు గేమ్ని బాగా ఆడి బిగ్ బాస్ని ఆస్వాదించాను అంతే. ఇక ఎలిమినేట్ అవ్వడానికి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను. ఎలిమినేట్ అయినా కూడా నాకేం పెద్ద ఫరక్ పడదు అంటూ సంచలన వ్యాఖ్యలైతే చేసింది. దీంతో శివాజీ కూడా షాక్ అయ్యి, మేడం ఇక ఇంటర్వ్యూలోకి వెళ్దామా అంటూ, మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే అందరితో చాలా ఫైర్గా మాట్లాడారు, కానీ గంటల సమయంలోనే మీరు తనూజాకి చాలా క్లోజ్ అయిపోయారు. అంతకుముందు మీరే బాండింగ్స్ అంటూ చాలా మాటలు వదిలేశారు, కానీ అవే బాండింగ్స్ మళ్ళీ మీరు పెట్టుకొని తనూజాతో చాలా క్లోజ్గా మూవ్ అయ్యారు అంటూ అడగడంతో, నేను బయట చూసింది ఒకటి, లోపల జరిగేది ఒకటి, మనకు కనిపించేది ఒకటి, లోపల అయ్యేది ఇంకొకటి అనిపించింది నేను బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళగానే. తనూజ చాలా స్ట్రాంగ్ గర్ల్, అందుకు అంతలా ఏడుస్తుంది, కన్నింగ్ గర్ల్ అని నేను కూడా అనుకున్నాను. కానీ ఆమె మనసు చాలా స్వచ్ఛమైంది. ఎందుకంటే ఒకరికి హాని చేయకూడదు అనేది ఆమె మంచి మనస్తత్వం. ఎవరి మీద కూడా ఊరికే గొడవ పడదు. అందరూ కావాలనే తనూజాని టార్గెట్ చేస్తున్నారు, కానీ తనూజ మాత్రం చాలా స్వచ్ఛమైన మనసుతో అందరినీ కూడా మంచిగా ఉండాలి అని, అందరూ గేమ్లో ముందుకు పోవాలి అని ఆలోచిస్తుంది. అదొక్కటే ఆమె చేసే తప్పు. అది కూడా నేను చాలాసార్లు చెప్పాను. ముఖ్యంగా అందరి కోసం స్టాండ్ తీసుకుంటుంది, కానీ తన కోసం తన అనుకున్న వారు కూడా స్టాండ్ తీసుకోరు ఒకానొక సమయంలో అంటూ చెప్పడం గమనించాల్సిన అంశం. అలాగే బిగ్ బాస్ హౌస్లో ఉన్నవారిలో ప్రతి ఒక్క టాస్క్ ఆడాలి అనే ఒక ఈజ్ ఉంటుంది కదా, అది తనూజాలో చాలా ఉంటుంది. నేను చాలా బాగా గమనించాను. అలాగే ఈ సీజన్ విన్నర్గా నిలిచే ఏకైక కంటెస్టెంట్ తనూజాకి మాత్రమే ఆ అవకాశం ఉంది. తనూజ ఖచ్చితంగా ఈ సీజన్ టైటిల్ తీసుకునే బిగ్ బాస్ హౌస్లో నుంచి బయటకు వస్తుంది అంటూ మాధురి అయితే చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత కళ్యాణ్ గురించి అడిగితే, కళ్యాణ్ ఖచ్చితంగా స్ట్రాంగ్ ప్లేయర్, గేమ్ మంచిగా ఆడతాడు, బాగా మాట్లాడతాడు, కొంచెం ఎటకారం కూడా ఎక్కువే అనుకోండి అంటూ చెప్తూ, ఆ తర్వాత మాత్రం అమ్మాయిలతో కొంచెం తిరిగే అలవాటు ఉంది, అది ఆ ఏజ్ని బట్టి వస్తుంది అనుకుంటాను, అది కొంచెం తగ్గించుకుంటే కళ్యాణ్కి కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ హౌస్లో రాబోయే వారాల్లో అంటూ చెప్పింది. ఇక డెమాన్ రీతులది నిజంగానే అన్హెల్దీ బాండా అని అడిగితే, ఖచ్చితంగా 100కి 100%. నాగార్జున గారు కూడా చెప్పారు కదా, అన్హెల్దీ బాండ్ లాగే అనిపిస్తుంది అని. అందులో తప్పేముంది, నాకు అనిపించింది నేను చెప్పేశాను అంటూ ముఖం మీద మరోసారి బజ్లో కూడా సంచలన వ్యాఖ్యలు అయితే చేసింది. మరి డెమాన్ ఆటపై
మీ అభిప్రాయం ఏమిటి అంటే రీతుతో ఆ పులిహోర యాంగిల్ ఏదైతే ఉందో అది పక్కన పెడితే డెమాన్ని మించేవారు ఈ హౌస్లో ఫిజికల్ టాస్కుల్లో మరొకరు లేరు. ఇద్దరు ముగ్గురిని ఏకంగా ట్యాకిల్ చేసి ఒక్కడే గేమ్ని గెలిపించగల సత్తా ఉన్న యుద్ధ వీరుడిలా ఉంటాడు అంటూ డెమాన్పై మంచి పాజిటివ్ కామెంట్స్ అయితే చేసింది. అయితే డెమాన్ రీతు ఇద్దరూ కలిసి ఉంటే ఇద్దరూ టాప్ 5కి వెళ్ళలేరని, లేకపోతే డెమాన్ ఖచ్చితంగా టాప్ 5లో ఉంటాడు అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక రీతుపై మీరు అన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు, మళ్ళీ రీతుతోనే మంచిగా ఉంటారు అంటే కామెంట్స్ అనేవి ఆ ఇంట్లో గొడవలు కామన్, మీకు తెలియంది కాదు. కానీ నేను అవసరం వచ్చినప్పుడు అవి చేసి అంటే అలా మాట్లాడి ఆ తర్వాత అందరితో కలిసిపోయి ఉంటాను, అందులో తప్పేముంది అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక మీరు శ్రీజాని ఇంట్లోకి వచ్చినప్పుడు కానీ మళ్ళీ కానీ ఎందుకు అంతలా హింసించారు, పీడించారు అంటే ఆ రోజు ఏదో అలా జరిగిపోయింది. అది గుర్తుపెట్టుకొని మొన్న వచ్చినప్పుడు శ్రీజ మళ్ళీ నాకే కౌంటర్లు వేయాలని చూసింది. కానీ చిన్నపిల్ల కదా, ఏదో ఆవేశంలో అలా చేసుంటుందిలే అని నాకు ఆమెకి సపోర్ట్గా నిలవాలి అనిపించింది, నిలిచాను అంటూ చెప్పడం అయితే జరిగింది. ఇక ఫైనల్గా మీరు ఈ సీజన్లో ఎవరు గెలవాలని అనుకుంటున్నారు అని అడిగితే ఖచ్చితంగా ఈ సీజన్ విన్నర్ తనూజానే. తనూజ గెలిస్తేనే బాగుంటుంది, గెలుస్తుంది కూడా అంటూ మాధురి అయితే ఇక్కడ చెప్పింది. ఇక భరణి గురించి అడిగితే భరణి ఒక సేఫ్ ప్లేయర్. ఎందుకంటే ఆయన ఎవరికి సపోర్ట్ చేయాలో కూడా అర్థం కాని స్థితిలో ఉన్నాడు. మొదటి నుంచి బాగా గేమ్ ఆడుతుంది తనూజ కాబట్టి ఖచ్చితంగా ఆయన తనూజ స్టాండ్ తీసుకొని తనూజ తరపున నిలబడాలి. కానీ మధ్యలో వచ్చిన దివ్యకి సపోర్ట్ చేస్తానంటాడు. గేమ్ ఆడింది కదా అని దివ్యకి సపోర్ట్ చేస్తానంటే నేను కూడా గేమ్ ఆడేదాన్ని, నాకు ఆ అవకాశం ఇవ్వలేదు కాబట్టి నేను గేమ్ ఆడలేదు, అంతే తప్ప మరొకటి కాదు కదా. కానీ ఆయన మాత్రం సేఫ్ ప్లేయర్, పక్కాగా సేఫ్ ప్లేయర్ నుంచి బయటకు రాకపోతే వచ్చే వారమే ఆయన లోపల నుంచి బయటకు వచ్చేస్తాడు అంటూ హాట్ కామెంట్స్ అయితే చేసింది అని చెప్పవచ్చు. మరి ఈ బజ్ ప్రోమో వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.